నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. పల్నాడు జిల్లా నరసరావుపేటలో మినీ మహానాడు కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మరియు పార్లమెంటు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మరియు మంత్రి మరియు పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు, వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, కురిచెల ఎమ్మెల్యే ఎర్పతినేని శ్రీనివాసరావు, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి, క్రోసూరు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, చిలుకూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గొట్టిపాటి రవి తదితరులు పాల్గొన్నారు. జిల్లా అభివృద్ధికి, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని కార్యకర్తలందరికీ మాటిస్తూ ఆ జ్ఞాపకం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లా మహారాష్ట్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఇప్పుడు పల్నాడులో మాచర్ల నాకు తెలిసినంత వరకు ఎప్పుడైనా గెలిచింది అమ్మగారే కదా. జోలకంటి వారు గెలిచారు, మొదలు దుర్గమ్మ గారు, తర్వాత జోలకంటి బ్రహ్మారెడ్డి గారు గెలిచారు. అంతకంటే ముందు వాళ్ళ నాన్నగారు గెలిచారు. అంటే 43 సంవత్సరాల చరిత్రలో మొట్టమొదటిగా అమ్మ నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు ఒక హిస్టరీ అయితే, తర్వాత జరిగిన పరిణామాల్లో చాలా గడ్డు కాలంలో తెలుగుదేశం పార్టీకి మాచర్ల నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ళు ఒక పట్టుదలతో సమిష్టి కృషి చేసి బ్రహ్మారెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించారు. అందుకని ఈ సందర్భంగా మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది ఈ మహానాడు. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కూడా ప్రతి ఒక్కరు గుర్తు చేసుకునేది చర్చించుకునేది. దానికి నిదర్శనమే ఇన్ని సంవత్సరాలు, ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ అన్ని కూడా ఎదుర్కొని 20 సంవత్సరాల అధికారం అనేది. అయితే ఇందాక ఎమ్మెల్యేలు మాట్లాడినప్పుడు కార్యకర్తల గురించి మాట్లాడారు. కార్యకర్తల గురించి మాట్లాడి ఇంకా చేయాలి అనేది తప్పులు, చేయాలని ఉన్నాం అందరూ కూడా. అయితే మీరు అందరూ గుర్తుంచుకోండి, మన ఎలక్షన్ చూసాం. ఎలక్షన్ సమయంలో మీరు ఎంత కష్టపడ్డారు, ఎంత చేశారు అంతా కూడా చూసాం. మీరు ఎంతో వాతావరణంలో దాదాపు నరసరావుపేట కానీ, మాచర్ల కానీ, సత్తెనపల్లి కానీ ప్రతి దగ్గర కూడా ఎంతో వాతావరణంలో దాదాపు ఎలక్షన్ జరిగింది. అయినా కూడా పూర్తి దగ్గర నుంచుని ఓట్లు వేయించారు, గెలిపించారు. ఇంత మెజారిటీ, భారీ మెజారిటీ వచ్చింది అంటే మీరు అందరూ కష్టపడి వచ్చినారు. 80% కారణం కార్యకర్తలు ఎంత కష్టపడ్డారో దానికి రాష్ట్ర ప్రజలు కూడా అంతే సహకరించారు. అది కూడా కాదలేదు. రాష్ట్ర ప్రజలందరూ కూడా 92% సీట్లు గెలిచాము, ఇంత మెజారిటీతో గెలిచామంటే వారు కూడా కలిసి వచ్చారు. లేదు ఈసారి తెలుగుదేశం పార్టీ గెలిపించాలని చెప్పి వచ్చారు, గెలిపించారు. అది కూడా మనం మర్చిపోవడం. కార్యకర్తలు చేశారు, అలాగే జనం కూడా మేము ఈసారి తెలుగుదేశం పార్టీ గెలిపించాలని. కాబట్టి మనందరూ కూడా కోరేది ఒకటి, పార్టీ బాగుంటేనే. ఇప్పుడు ఇందాక చెప్తా ఉన్నారు మహారాష్ట్ర గారు, విదేశాలకు పంపిస్తా ఉన్నారు కమిటీని. ఆ కమిటీలో కృష్ణదేవరాయ గారి స్థానం వచ్చింది, లేకపోతే పార్లమెంట్ పార్టీ వచ్చింది. అంటే ఇవన్నీ రావాలి అంటే పార్టీ బాగుంటే గెలిస్తేనే ఇవన్నీ కూడా నాకైనా మీకైనా పదవులు వచ్చి ఎవరికైనా పార్టీ పోవండి అన్ని వస్తాయి.
అన్ని ఉంటేనే పదవులు వచ్చే పరిస్థితి ఉంది. అది మనం అందరం కూడా దయచేసి గుర్తుపెట్టుకోవాలని చెప్పి కోరుతాం. అందరికీ ఉంటుంది కోపం, ఏదో జరగలేదు, ఇంకా జరగాలి, ఇంకా అవ్వాలి. ఎలక్షన్ సమయంలో మీకు గుర్తుందో లేదు, వీళ్ళు ఎమ్మెల్యే